హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 22 ఫీట్ల వెడల్పు 40 ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ కనుక డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటే ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 97.7 గజాలు వస్తుంది. సెంట్రల్ గమనిస్తే 2 సెంట్లు వస్తుంది. అంకణాలు గమనిస్తే 2 అంకణాలు వస్తుంది. ఇది మొత్తం ల్యాండ్ ఏరియా వచ్చేసి 880 స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది. మన సెట్ బ్యాక్ పాంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే మటుకు 798 స్క్వేర్ ఫీట్ కి హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం 798 స్క్వేర్ ఫీట్ కి కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది. ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 320 నుంచి 340 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది 290 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది మనం 330 రూపాయలు అనుకుంటే గనక ఈ 320 బస్తాలకు గాను మనం సిమెంట్ ఖర్చు వచ్చేసి 1,05,600 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 3 నుంచి 3.2 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ ధర అనేది 55,000 నుంచి 73,000 రూపాయల వరకు ఉన్నదన్నమాట. మనం ఒక్కో టన్ ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 3 టన్నులకు గాను మనకి స్టీల్ గా ఖర్చు వచ్చేసి 1,95,000 రూపాయల వరకు మనకి స్టీల్ గా అవుతుంది. నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 60 నుంచి అదేవిధంగా 65 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 1,800 నుంచి 2,200 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక్కో టన్ను ధర అనేది 2,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 60 టన్నులకు గాను మనకి ఇసుక ఖర్చు వచ్చేసి 1,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 20 నుంచి 25 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది మనం 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 20 టన్నులకు గాను రోబో శాండ్ ఖర్చు వచ్చేసి 12,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి మనకి 40 mm అదేవిధంగా 20 mm అనేది 45 నుంచి 50 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 45 టన్నులకు గాను మనకి కంకర ఖర్చు వచ్చేసి 29,250 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకున్నాం. లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ మనకి బేస్మెంట్ అనేది 200 నుంచి 1,300 రాళ్ళు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 19 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్కో రాయి ధర అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1200 రాళ్ళకు గాను మనకి బేస్మెంట్ రాయి ఖర్చు వచ్చేసి 21,600 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి మనకి 11,000 నుంచి 12,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్క ఇటుక ధర అనేది మనం మార్కెట్లో అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్క ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 11,000 ఇటుకలకు గాను మనకి ఖర్చు వచ్చేసి 1,10,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా కిటికీలు చూసుకుందాం. మనం యూపీవీసీ కిటికీలు చేయించుకున్నా కానీ సేమ్ ఇదే ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. ఇది మనం చూసిన ప్లాన్ ప్రకారం అయితే మనకు 6 డోర్లు 6 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొత్తానికి గాను మనకి 1,05,000 రూపాయల వరకు మనకి డోర్స్ కిటికీలకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ చూసుకుందాం. టైల్స్ అయినా లేదా మార్బుల్స్ అయినా కానీ అదేవిధంగా మెట్లకి కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ కి మొత్తం వచ్చేసి మనకి ఒక 1200 ఎస్ఎఫ్టీ పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక ఎస్ఎఫ్టీకి అనేది 50 రూపాయలు తెచ్చుకున్నాక సింపుల్ గా మనకి ఈ టైల్స్ కి ఖర్చు వచ్చేసి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అది సింపుల్ గా వెళ్తే మటుకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి టోటల్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం అనేది మనకి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకుందాం. ఫాల్ సీలింగ్ వచ్చేసి మనం చూసిన ప్లాన్ ప్రకారం అయితే మటుకు 440 స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది. ఈ మొత్తానికి మనకి ఫాల్ సీలింగ్ అయ్యే ఖర్చు వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అది మీరు సింపుల్ గా చేయించుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చి మనకి ఐరన్ గేట్ కి అదేవిధంగా సేఫ్టీ గిర్లకి కిటికీలకి అనేది మొత్తం మనకు చూసుకుంటే కనుక 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ కి మెట్లకి అదేవిధంగా మెయిన్ డోర్ పక్కన గ్లాస్ కి మొత్తం మనకి ఎలివేషన్ గ్లాస్ కి అనేది ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ చూసుకున్న లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ అనేది పెయింటింగ్ అనేది ఒక 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అది మీరు సింపుల్ గా చేయించుకుంటే కనుక. ఇవి మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్. ఈ మొత్తం చూసుకుంటే కనుక టోటల్ గా మనకి 10,43,450 రూపాయల వరకు మనకి మెటీరియల్ అయ్యే అవకాశం ఉంది. 10,43,450 రూపాయల వరకు మనకి మెటీరియల్ అవుతుంది. నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వరకు అదేవిధంగా సెంటర్ వరకు చూసుకుందాం. ఈ 798 స్క్వేర్ ఫీట్ గాను ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 350 రూపాయలు యాడ్ చేయడం జరిగింది. మనకి తాపీ మేస్త్రికి అదేవిధంగా సెంటరింగ్ వరకు వచ్చేసి మనకి 2,79,300 రూపాయల వరకు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గొంతలు చేయడానికి మట్టి లెవెలింగ్ కి మొత్తం వచ్చేసి ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది బేస్ లెవెల్ వర్క్ అనేది. నెక్స్ట్ వచ్చి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఫుటింగ్స్ కి పిందిం కి కాలం కి స్లాబ్ కి అనేది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి
ఒక 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి టోటల్ లేబర్ కాస్ట్ అనేది ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేసినందుకు మొత్తం మనకి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ ఇవి మొత్తం చూసుకున్న టోటల్ గా మనకి 4,84,300 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇందా చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 10,43,450 రూపాయలు. ఈ రెండు చూసుకునే మనకి టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి 15,27,750 రూపాయల వరకు మనకు అవుతుందన్నమాట. ఈ అమౌంట్ కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదంటే లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ జరిగింది. ఇది వచ్చేసి 1,52,775 రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ చూసుకుని బిల్డింగ్ కాస్ట్ అనేది 16,80,525 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మనకి బిల్డింగ్ కాస్ట్ అనేది. ఈ అమౌంట్ ఏమైనా స్క్వేర్ ఫీట్ లో కన్వర్ట్ చేస్తే మటుకు అంటే 790 స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే మటుకు 2,105 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. ఇది మనకి ఒక స్క్వేర్ ఫీట్ కి అయ్యే ఖర్చు వచ్చేసి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అది కూడా మీరు దగ్గర నుంచి చేయించుకుంటే కనుక ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.